హాయ్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను మా పిల్లలైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. ఎప్పటి నుంచో రమ్మంటున్నారు కానీ నాకు కుదరట్లేదు అనమాట వెళ్ళడానికి. సరే అని చెప్పేసి పిల్లలకి హాలిడేసే కదా, కలిసేసి వచ్చేద్దామని చెప్పేసి బయలుదేరిపోయాము. చూసారా వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లెగడం వల్ల పడుకుంటుపోయాడు మా అబ్బాయి అయితేను. ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కుక్క ఉందనమాట. కుక్కను చూసి ముందు భయం మా పిల్లలకి. ముందు తన్ని ఆ కుక్కను లోపల పెట్టేసి అప్పుడు మేము ఇంట్లోకి వచ్చాం అనమాట. చూసారా పాపం అది లోపల ఉంది, పిల్లలు చూస్తే బయట ఉన్నారనమాట. నా దగ్గర మాత్రం బాగానే ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడాను అలా టచ్ చేశాను, ఏం చేయలేదు. మా పిల్లలు మాత్రం చాలా భయపడుతున్నారు, బయట ఉండిపోయారండి కుక్కను చూసి. ఇది లోపల ఉంటే వాళ్ళు బయట ఇది బయట ఉంటే వాళ్ళు లోపల ఉంటున్నారనమాట. చాలా ఇబ్బంది పడిపోయారు. ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టు జాంకాయలు అనమాట. చిన్న కాయలేనండి, రెడ్గా ఉన్నాయి, లోపల స్వీట్గా ఉందనమాట, బాగున్నాయి. ఇంక వీళ్ళు ఏంటంటే మూవీ చూస్తున్నారనమాట. మా ఫ్రెండ్ అయితే బోల్డ్ వెరైటీలు అయితే చేశారు. ఇక్కడ వెజ్ బిర్యానీ, తర్వాత కచంబర్, ఎగ్ కర్రీ ఇవన్నీ చేశారనమాట. చారు, వైట్ రైస్, మామిడి పళ్ళు అంటే వాళ్ళ చెట్టువే. ఇక్కడ మేము ఫుడ్ తింటున్నామని అవి కుక్కను బయట పెట్టారనమాట. చాలా అయితే చేశారు. నాన్ వెజ్ ఆ రోజు మేము తిన్నాం, మంగళవారం అని చెప్పేసి నాన్ వెజ్ అయితే పాపం తీసుకొచ్చారు కానీ తిన్నా చెప్పేసి ఇంకా చేయలేదన్నమాట. దీన్ని లోపల పెట్టేసాము. ఇక్కడ ఒకటి జరుగుతుంది చూడండి, మంచి ఎండ అండి. 2:30 గంటలకి మేడ పైన మా పాప చూసారు ఏడుపు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పైన ఏడుపు అనమాట. ఎందుకంటే మా పాపదే రిజల్ట్ అయితే వస్తుంది, ఆ రోజే వచ్చింది. మొన్న 13వ తారీఖు రిజల్ట్ వచ్చింది, పాస్ అయిపోయింది. ఫుల్ హ్యాపీ అనమాట మా పాప పాస్ అవ్వడం వల్ల. ముందు నుంచి టెన్షన్. నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.